దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతిని పురస్కరించుకుని పటాన్చెరు పట్టణంలోని జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు, పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కుల్కూరి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జయంతి సందర్భంగా పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న వారి హయాంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన చేయడం, కోట్లాది రూపాయలను విడుదల చేశారని, ఆసుపత్రిలో చిన్నారుల చేత కేక్ కట్ చేయించి బాలింతలకు, రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, డీసీసీ కార్యదర్శి సామయ్య, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అతీక్, యువరాజ్, ఫయాజ్, ఎట్టన్న, రవి, ముదిరాజ్, సాయిలు, కిషన్, సాయి, సునంద, భాగ్యలక్ష్మి, హర్షిత్, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అట్లాగే ఆరోగ్యశ్రీ కానీ, చిన్నపిల్లలకు మరి గుండెలో చిల్లు పడితే దాని ఉచిత ఆపరేషన్లు కానీ, అట్లాగే ఆరోగ్యశ్రీ కానీ, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యం అందించినటువంటి ఘనత. అట్లాగే వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఇక్కడ పటాన్చెరు పట్టణంలో 100 పడకల ఆసుపత్రి, పటాన్చెరులో బస్ టెర్మినల్, అట్లాగే ఔటర్ రింగ్ రోడ్, మరి ఇక్కడ ఐఐటి, అట్లాగే శంషాబాద్ ఎయిర్పోర్టు, ఐఏఎం, అట్లాగే మరి ముఖ్యంగా వర్షం నీటితోటి ప్రాజెక్టులు, అనేక ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది. మరి అట్లాగే రైతులకు కూడా ₹1,00,000 రుణమాఫీ, విద్యార్థులకు మరి వారికి చదువుకునేందుకు వారికి ఉచితంగా విద్యను అందించినటువంటి ఘనత. అట్లాగే మైనార్టీలకు 4% రిజర్వేషన్స్, మరి ఇంజనీరింగ్ చదివి మరి విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు కూడా ఉచితంగా వారికి విద్యను అభ్యర్థించడం, ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇట్లా అనేక పథకాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి అందించడం జరిగింది. రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అనేకమైనటువంటి అభివృద్ధి పనులు చేయడం జరిగింది. మరి అది కొనసాగిస్తూ ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 6 గ్యారంటీ పథకాల్లో ఇప్పటికే 4 గ్యారంటీ పథకాలను అమలుపరిచి, మరి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కానీ, అట్లాగే బస్సులలో మహిళలకు ఉచితంగా కానీ, అట్లాగే మరి 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ, మరి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. రేపు ఆగస్టు 15 లోపల మరి అందరికీ కూడా మరి 2 లక్షల రుణమాఫీ చేస్తుంటున్నారు. 4,000 పెన్షన్ కూడా త్వరలో రాబోతుంది. కనుక మేమందరం కూడా ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారిని మరి మేమందరం కూడా వారు చేసినటువంటి మంచి అభివృద్ధి పనులు, వారి అడుగుజాడలు నడుస్తూ రాజశేఖర రెడ్డి గారిని అట్లనే వారి అభివృద్ధిని కొనసాగిస్తూ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా జిల్లా మంత్రులు మరి అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారు, కొండా సురేఖ ఇన్ఛార్జ్ మంత్రి గారి ఆధ్వర్యంలో, మా వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జయప్రకాష్ రెడ్డి కానీ, అట్లాగే ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, మరి మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీలమ్మధు ముదిరాజ్ గారి అందరి ఆధ్వర్యంలో పార్టీ ఇంకా మేము చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకుపోవడానికి మేమందరం కూడా కృషి చేశామని తెలియజేస్తున్నాం. డాక్టర్ వైఎస్ఆర్ అమర్ హై, 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 అమర్ హై. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.